ఎవరంటారు అట్లా అని లేదని? ఆ. ఏం పేరు నీ పేరు? బోర్లు వేసిరా మీ భూమిలో? మీది ఎక్కడ కింది భాగమా? ఈ కింది ఇది మీదేనా? ఇప్పుడు ఏమవుతుంది నీకు రమేష్ వాళ్ళు? నువ్వు చెప్పొద్దా అంత లోతు ఎందుకు వేస్తారు? ఆహా, అవన్నీ కాదని చెప్పి ఒక దగ్గర చేసుకురా మళ్ళా. మీ భూమిలో మీరు ఏమైనా వేసిరా బోర్లు ఎప్పుడైనా? కాదు, వెనకటి కాలంలో ఎట్లా బోర్లు వేసేటోళ్ళు మీకు తెలిసినంత వరకు, మీకు అనుభవం ఉన్నంత వరకే ఎట్లా వేసేది బోర్లు అంటే వెనకటి కాలంలో? ఇప్పుడు అంటే ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, అంతకుముందు ఎట్లా వేసేటోళ్ళు మీరు చిన్నతనంలో? అదే టెంకాయ చూసే ఇట్లా పట్టుకుంటే మీరు నమ్ముతారా మరి టెంకాయని? పడుతుందేమో అనే ఆశ, ఇప్పుడేమో అదే ఇప్పుడు నమ్మట్లేరా? టెంకాయ సరే పని చేస్తలేవా? నమ్మింది అంత కానీ వాళ్ళు మా వాళ్ళు చెప్పపోయి. మరి ఇప్పుడు వానలు పడతలేవుగా, మరి ఎట్ట పరిస్థితి ఏం చేద్దామంటారు? ఇట్లనే వానకాలం వానలు పోతే ఎట్లా చేద్దాం మరి? ఎట్లా బతుకుతాం? ఎప్పుడు కూడా ఇట్లా మీ అనుభవంలో మీకు ఎంత వయసు ఎంత మీకు? అంతేనా? మరి 65 ఏళ్ళ కాలంలో ఇలాంటి కరువు ఎప్పుడైనా వచ్చిందా? కరువు కరువు అప్పట్లో వచ్చింది కానీ ఇప్పుడైతే రాలే. తర్వాత ఇదే ఇక అంతేనా? మరి ఇప్పుడు రాబోయే కాలంలో ఎలాంటి చిత్రాలు చూడాలనో, ఎంత ఇబ్బందులు పడతామో, చాలా కష్టమే ఉన్నట్టుంది. అందుకనే రైతులారా, ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తానంటే, పెద్ద మనిషితో మాట్లాడిన, భూమి లోపల నీళ్ళు లేకుంటే మనం ఏం చేయలేము. ఈ చెట్లు కూడా వాడిపోతున్నాయి. కాబట్టి ఎల్నినో ఎఫెక్ట్ వలన అప్పుడప్పుడు చిన్న చిన్న వానలు పడ్డా కూడా మీ భూమిలో పడ్డ నీటిని కింది భాగం వైపు, కింది పొలాల వైపు వదిలిపెట్టకండి. మీ భూమిలో పడ్డ నీటిని మీ భూమిలోనే ఇంకింప చేసేటట్టుగా ప్రయత్నాలు చేయండి. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, విబి రామ్జీ, ఆ ప్రాజెక్టులో పథకంలో ఎర్త్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోండి. వాన పడ్డప్పుడు వాన నీటిని స్టోరేజ్ చేసుకోండి. బోర్లు ఎండిపోతున్నాయి అని చెప్పి వాటి చుట్టూ వదిలేయకుండా వాన నీటిని దానికి ఇంకింపజేయండి. మీ భూమిలో పడ్డ వాటిని పరిగెత్తే ప్రవాహాన్ని దానికి అడ్డుకట్టేయండి. కట్టడాల ద్వారా మీ భూమిలో ఇంకించేటట్టుగా చేస్తే మీ కనీసం గడ్డి అన్న మొలిసే అవకాశం ఉంటుంది. లేకుంటే గడ్డి కూడా మొలవదు, కరువు కాటకాలు వచ్చి చాలా ఇబ్బందికరమైంది. ఇప్పుడు రాత్రి వాళ్ళు బోర్ వేశారు, గుడ్డిగా నమ్మి నష్టపోయారు. ఎవరు నన్ను బదిలాడుతూ వచ్చిన అక్కడ మా టీం వాళ్ళు సౌండింగ్ చేస్తున్నారు. నేను ఇక్కడ పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. ఇది అండి రైతులారా, ఈరోజు భూగర్భ జలాల పరిస్థితి ఇట్లా ఉంది. భూమి చుట్టూ మొత్తం ఉప్పు నీరు ఉంది, కానీ అది తాగడానికి పనికిరాదు. 2% మంచు రూపంలో ఉంది. అక్కడికి వెళ్ళలేము మనం, హిమాలయ పర్వతాల దగ్గరికి. మరి మనం ఏం చేయాలి? మరి వానలు రావా, భూమి లోపల నీళ్లు దొరకాలి. వేసిన బోర్లు ఫెయిల్ అయ్యాయి. కొత్తగా వేసిన బోర్లు మళ్ళీ 100 లోతు ఫీట్లు లోతు వేసినా కూడా 250 లోతులో రావాల్సిన నీరు కనీసం బురద కూడా రావట్లేదు. అంటే భూగర్భ జలాలు ఎంతగా, అంటే ఏదైతే జోనాఫరేషన్ ఉందో, అంటే భూమి ఉపరితలం దగ్గరలో ఉన్న 120 ఫీట్ల లోతు వరకు ఉన్న ఆ జలస్థరం మొత్తం ఎండిపోయిందని చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు ఇదే గ్రనైట్ రాయి మీ దగ్గర కూడా ఉంటుంది. ఇదే రాయి, ఈ గ్రనైట్ రాయిలో పరిస్థితి ఇట్లా ఉంటుంది. దీన్ని అక్యుఫ్యూజ్ అంటాం. దీనికి పొరాసిటీ కానీ పర్మబిలిటీ కానీ ఉండదు. పొరాసిటీ అంటే నీళ్ళని పట్టుకోవడం, అంటే వాన నీటిని పట్టుకోవడం. పర్మబిలిటీ అంటే పట్టుకున్న నీటిని ఇవ్వడం. దీన్ని పొరాసిటీ, పర్మబిలిటీ, ఒక అక్విఫర్ యొక్క క్యారెక్టర్స్ని ఈ పొరాసిటీ, పర్మబిలిటీ అని అంటారు. జియాలజీ ఇష్టపడే వాళ్ళు భూగర్భ జలాల గురించి తెలుసుకోవాలి. భూగర్భం లోపల నిజంగానే 1% దాగి ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టడం కోసం చాలా సంవత్సరాల నుండి, ఎప్పుడైతే శాస్త్రీయత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భూగర్భ జల శాస్త్రవేత్తలు భూగర్భ జలాలు అప్పుడు అటవీకరణ బాగుండేది, ఋతుపవనాలు చాలా జాగ్రత్తగా వచ్చేది, మాన్సూన్ బాగుండేది. కాబట్టి ఎక్కడ బోర్ వేసుకున్నా భూగర్భ జలం, ఎక్కడ బావులలో చూసినా, ఏర్లలో చూసినా నీళ్ళు ప్రవహించేది. ఇప్పుడు కనీసం మూసి కూడా ఎండిపోతుందంటే అర్థం చేసుకోండి, అలా ఉంది పరిస్థితి. కాబట్టి భూగర్భ జలాలని ఎత్తి పట్టుకునే ప్రయత్నంలో నేను ముందుకు సాగుతున్నా. నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. నాతో మాట్లాడండి, నేను ఖచ్చితంగా వస్తా. శాస్త్రీయ పద్ధతుల ద్వారా సర్వే చేసే
వాళ్ళని మాత్రమే నమ్మండి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. వాళ్ళందరూ మిషన్లు పట్టుకునే వాళ్ళు జియాలజిస్టులు కాదు. భూమికి సంబంధం లేకుండా చేతిలో తిప్పే ఏ గారెడైనా అది కరెక్ట్ కాదు. అది అబ్జల్యూట్లీ రాంగ్. ఇక వాటర్ పడతాయి అని అంటే భూమి అనేది ఒక జలస్థలం, అడుగు తేడా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏముందో చెప్పడం కష్టం. కానీ భౌతిక విధానాల ద్వారా భూమి లోపలికి ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా కరెంటుని ఎలక్ట్రోడ్స్ ద్వారా పంపినప్పుడు హారిజాంటల్గా పొందుపరచబడిన భూమి రాతి పొరలలో ఖచ్చితంగా నీళ్ళు ఉన్నట్టుగా గుర్తించినట్లయితే ఖచ్చితంగా ఎంత లోతులో వాటర్ వస్తాయి, ఎంత ఈల్డ్ వస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది నేను అదే చేస్తున్నాను. నాకు 2011 నుండి గ్రానైట్ అనే రాయిలు భూగర్భ జలాల అక్విఫర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉందని చెప్పి నాకు అనుభవం ఉంది. సో నా అనుభవాన్ని మీరు వాడుకోవాలని కోరుకుంటూ మీ సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. MSc జియాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ, 4th rank topper in 2010 from the Saifabad Science College. It is affiliated to Usmania University, UPSC aspirant in 2011. Thank you.